మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శివనగర్లోని శ్రీ బ్రహ్మకుమారి మఠంలో మెగా రక్తదాన శిబిరం. వి ఉమెన్ వాంట్ కాన్క్లేవ్లోకి శక్తి అవార్డు సొంతం చేసుకున్న హీరోయిన్ మాలవిక మోహనన్. ఏఐటియుసిలో చేరిన సింగరేణి ఏరియా హాస్పిటల్ సిబ్బంది. రజాకా విద్యా సేవా సమితి ఆధ్వర్యంలో రజాకా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం. హన్మకొండ జిల్లా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కమలాపూర్ మండలంలో బీజేపీ శ్రేణుల బైక్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని సంజీవయ్య గారి నివాస స్థలమైన నీతి గృహాలో దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షులు నక్కలమిట్ట శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు జిల్లాల విభజన చేస్తూ ఉంది. చాలా జిల్లాలకు కొంతమంది ప్రముఖుల పేర్లు పెట్టారు. వాళ్ళలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. కానీ కర్నూలు జిల్లాకు కొత్తగా ఏర్పడబోయే జిల్లాలలో మరి కర్నూలు జిల్లా గతంలో పాత జిల్లానే కాబట్టి ఈ కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య గారు పేరు పెట్టాలంటని దామోదరం సంజీవయ్య సేవా సమితి డిమాండ్ చేస్తూ ఉంది. ఈయన నీతి నిబద్ధతకు పెట్టిన పేరు. ఈయన ఇల్లు చూశారా? ఒక్కసారి అట్లా చూడండి. పడిపోయిన రాళ్ళు, పూరి గుడిసె, మరి ఒక రూము, ఒక చిన్న పెట్టె, ఒక మంచము, ఈ హంగులతో మాత్రమే పెద్దపాడులో ఆయన గృహం ఉంది. ఆయనకు ప్రత్యేకమైన ఆస్తులు లేవు. మరి ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినా కూడా సామాన్యుడిలాగానే జీవించాడు. ఆయన బట్టలు అయితేనేమి, కోట్ అయితేనేమి ఒక 2 జతలు మాత్రమే ఉన్నాయి. మరి ఇంత నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తులు ఈరోజు ఎవరూ లేరు. మరి అటువంటి జీవితాన్ని గడిపిన ఆయనకు స్ఫూర్తిగా ఈ జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా ప్రకటించాలంటని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్ మరి రకరకాలైన వ్యక్తులు వస్తారు, రకరకాలైన పేర్లు చెప్తారు. కానీ దామోదరం సంజీవయ్య ఒకే ఒక్కడు నీతికి, నియమాలకు, మరి స్వచ్ఛతకు పేరు కాబట్టి ఆయన పేర్లు పెట్టాలంటని డిమాండ్ చేస్తూ ఈరోజు మరి ఈ యొక్క నీతి గృహ యందు ధర్నా చేస్తున్నాము, మరి నిరాహారదీక్ష చేస్తున్నాము. మరియు ప్రజల్లో ఈ స్ఫూర్తిని నింపడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మొదటగా మహాత్మా జ్యోతిరావు పూలేకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, సంజీవయ్య గారి చిత్రపటాలకు మరి పూలమాలలు వేసేసి ఆ స్ఫూర్తిని ప్రజలకు ఇస్తున్నాము. దయ ఉంచి రేపు 29, 30వ తారీఖున రాబోయే మంత్రివర్గ కమిటీలో ఈయన పేరును ప్రతిపాదిస్తూ ప్రజలు వారి యొక్క సంతకాలతో రిప్రజెంటేషన్స్ ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ నమస్సులతో నా పేరు నక్కలమిట్ట శ్రీనివాసులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి.
వినాయక స్వామి మట్టి విగ్రహాలను పంపిణీ చేయడానికి విచ్చేసిన మంత్రి టీజీ భరత్ శ్రీ వాసవి ఏజెన్సీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ పర్యావరణాన్ని కాపాడదాం, మట్టి విగ్రహాలను పూజిద్దామంటూ శ్రీ వాసవి ఏజెన్సీ అధినేత వి శేషుఫణి శెట్టి, శ్రీ వాసవి ఏజెన్సీ అధినేత వి శేషుఫణి శెట్టి వినాయక స్వామి మట్టి విగ్రహాలను మంత్రివర్యులు టీజీ భరత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రెడీ 1 సెకండ్ అన్న. ఏం కావాలి? బైక్ రావాలి. అంతా రావద్దండి, అంతా రావద్దండి. मोबाइल पड़ते పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని పూజించి నిమజ్జనం చేయడం కూడా ఎక్కడికి పోయకుండా మన ఇంట్లోనే మట్టిలో వేసుకుని ఆ నీళ్ళు మళ్ళీ మన మొక్కలకి కానీ ముసుములకు కానీ వేస్తే చాలా బాగుంటుంది. విషయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే పద్ధతిలో ఈ రకంగా చేయడం జరుగుతుంది. ఈ రకంగా అలాగే కర్నూలులో కూడా చాలా చోట్ల భోజనాలు అక్కడ కూడా అన్ని చేస్తారు. బట్టి ఇక్కడ మాట్లాడుతున్న విశేషమైన జై గణేష. వినాయక చవితి సందర్భంగా హిందూ సాంప్రదాయం ప్రకారము ప్రతి ఇంట్లో ఒక మట్టి వినాయకుడిని పెట్టి పూజించే ఆనవాయితీ మన సాంప్రదాయంలో పద్ధతిగా వస్తూ ఉంది. అందువలన అందరూ కూడా అంటే టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ మంచి మంచి డిజైన్స్ కావాలని చెప్పి ప్లాస్టర్ ప్యారిస్ చేస్తున్నారు. అలా చేయకూడదు. పర్యావరణంకి పరిరక్షణలో ఒక భాగంగా మా వాసవి ఏజెన్సీ సంస్థ తరఫున మేము ప్రతి సంవత్సరం అనగా మేము ఇప్పటికి 13 సంవత్సరాలు ఏంటండి, 13 సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం అంటే 100తో స్టార్ట్ అయ్యాం సార్ విగ్రహాలను, మట్టి విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఇప్పుడు మేము 1000 విగ్రహాలను చేరుకున్నాము. ఈ సంవత్సరమే మా మిత్రుడు విజయభాస్కర్ కూడా ఒక 200 విగ్రహాలను కలిపి మొత్తం 1200 విగ్రహాలను ఈరోజు కర్నూలులో ఉన్న ప్రజలకు మా మంత్రి గారైన టీజీ భరత్ గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేశాం సార్. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వీధులలోనూ మట్టి వినాయక ప్రతిమలను ప్రదర్శించి మనం పర్యావరణానికి ఎంతో కొంత భాగం అవుదామని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. భూపాలపల్లి మండలం నాగారం అటవీ గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో బైరెడ్డి రామరెడ్డి, ఉమ్మల్ల సమ్మయ్య, కన్నబోయిన లక్ష్మి, బోయిని లక్ష్మయ్య చనిపోయారు. కాగా వారి ఇళ్లకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లి పరామర్శించారు. చనిపోయిన వారి చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, అధైర్యపడవద్దని ఎమ్మెల్యే సూచించారు. English medium, huh? Very good. What is the name? ఇబ్బంది పడ్డాడు పడ్డది కూడా
దాశరథి రంగాచార్యుల జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరు చేతులు లేవటారు అందరూ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జయన్న గారి నాయకత్వం, జయన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. లాకావత్ ప్రశాంత్ సీనియర్ యూత్ నాయకులు, చివల్ బాయ్ నుంచి యాక్టివ్ పర్సన్స్, అలాగే వెంకటేష్, లాకావత్ వెంకటేష్, లాకావత్ సంజీవ, లాకావత్ గణేష్, ఆనంద్, లాకావత్ గణేష్, లాకావత్ ఆనంద్, లాకావత్ సందీప్, లాకావత్ ప్రశాంత్ అందరూ కూడా యూత్ యాక్టివ్ గా అక్కడ గ్రామాల వారిగా అక్కడ కూడా వాళ్ళు రేపు దయాకర్ రావు గారు అయితే కార్యక్రమం దాని ఆలోచన అందరూ కూడా చేయడం అందరూ కూడా ప్రత్యేక. పుత్తూరి రాజు గారు, ఇటుకాల దిలీప్ గారు, వై సీని గారు, అందరూ కూడా మన తర్వాత ఫోటో. అలాగే మన సీనియర్ నాయకులు తాటిశెట్టి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ రోడ్డు మీద షాప్ లో ఉంటుంది, ఎప్పుడు కూడా అడ్మైట్ పెట్టాడు అనేది తాటిశెట్టి శ్రీనివాస్ గారు. మంచి గురువు సార్ అన్న సీనియర్ రావడం చాలా మంచిది సార్. రోడ్డు మీద షాప్ మానిటేషన్ కూడా అధ్యక్షుడు. కర్నూలు నగరంలోని చిదంబర వీధి స్వామి వివేకానంద సంస్కృతి పాఠశాలలో ఇంద్రకంటి వెంకటేశ్వర్లు రచించిన పుస్తకాన్ని విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, ప్రిన్సిపల్ చెన్నయ్య, కల్లూరు చంద్రశేఖర్ తదితర పెద్దలు పాఠశాల సిబ్బందిలో పాల్గొన్నారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాంటి ఆసక్తి కూడా ఉండాలి ప్రతి ఒక్కరికి. ముఖ్యంగా మీకు ముందు మాట రాసినటువంటి శేషమణి శర్మ గారు చాలా వివరంగా ఆయన మిత్రత్వం గురించి ఎక్కువగా రాసింది శేషమణి శర్మ గారే. వారిద్దరు మిత్రులు సైన్స్ చెప్పేవారు. అది చాలా మంది టీచర్లలో ఉండదు. నేను హిస్టరీ తెచ్చగలను, నేను హిస్టరీ ఒకటి చెప్పగలను, అంత ఎందుకు చెప్పమంటే తెలుగు. జోగయ్య శర్మ గారికి, పెద్దలు గురువారు చంద్రశేఖర్ దళపుర గారికి, అదేవిధంగా పుల్లయ్య సార్ గారికి, ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, మాతృమూర్తులు కూడా ముఖ్యంగా మాకు మాతృమూర్తులు ఎక్కువ వస్తే ఇంకా సంతోషంగా ఉండేది. వీళ్ళందరినీ ఏదేదో స్కూల్ పిల్లలు పిలుస్తారు, వాళ్ళకి 4 మాటలు చెప్తామని నేను అనుకున్నాను. అయితే నాకన్నా పెద్ద పిల్లలను పిలుచున్నారు. అది తెచ్చినట్టు ఇప్పుడు వివేకానందుల గురించి, వారి బోధనల గురించి దాదాపు అందరికీ తెలుసు. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి హాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా. అయితే మరి ఇంద్రకంటి వెంకటేశ్వర్లు గారు మరో పుస్తకం ఎందుకు రాశారు. రామకృష్ణ మఠం వారు పుంఖానుపుంఖలుగా గ్రంథాలు ప్రచురించడం జరుగుతుంది. అవి అందుబాటులో ఉన్నాయి, తత్వధారణలోనే. నేను రిక్వెస్ట్ చేస్తామని సార్, మా దగ్గర గంట 2 గంటలు చూసి మా పిల్లలు బాగా జరుగుతుంది. ఆ సందర్భంలో వెంకటేశ్వర గారిని కూడా నేను కలిసి ఈ విధంగా మాకు ఇబ్బందిగా ఉంది, పిల్లలకి సరిగా విద్యాభ్యాసం ఆడటం లేదు, మీరు మాకు వచ్చి ఇంటికి చెప్పండి సార్, ఇంటికి చెప్పండి అంటే ఆయన ప్రశ్న అడిగాడు. నేను తెలుగు పండితులు మీకు తెలుసు అనుకుంటాను అన్నాను.
సో మీకు తెలుగు పట్టడం తెలుసు, అలా ఇంగ్లీష్లో బాగా చెప్పడం కూడా తెలుసు మాకు, అందువల్ల మేము వచ్చిపోతుందని చెప్పేసి నా కోరిక మరణించి వాడు దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు వార్తా టీచర్గా కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో కళాదర్శన్ ఆర్ట్ క్రాఫ్ట్ ఎక్స్పో ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కర్నూలు ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుందని తెలిపారు. ओके राइट राइट। करनूल वासियों को हमारा बहुत बहुत नमस्कार। और हम यहाँ के शहर करनूल में पहली बार आए हैं कला दर्शन एग्जीबिशन लेकर। यहाँ पे हैंडलूम हैंडीक्राफ्ट सभी चीज़ें वस्तुएं आपको एक ही छत के नीचे मिलेंगे। यहाँ का दिल्ली का पूरा मीना बाज़ार सभी कुछ आपको बच्चों के लिए खेलने की चीज़ें मिलेंगी, खिलौने मिलेंगे और आपको यहाँ पे सजावट के लिए आइटम मिलेगा। आपका भदोही का कारपेट मिलेगा, सहारनपुर का वुडन फर्नीचर, सोफ़ा सेट और पुर्जा की क्रॉकरी पूरे भारत से अलग अलग से आए हुए यहाँ पे हमारे सभी दुकानदार। आप आइए एक बार
आइए हमें सेवा का मौका दीजिए। यहाँ पे कपड़ों का सेल लगा हुआ है, हैंडलूम का है, हैंडीक्राफ्ट का है, और यहाँ पे आपको खादी की कुर्ती मिलेंगी, लखनवी चिकन सूट मिलेगा, मेरठ का खादी का शर्ट मिलेगा, बच्चों के लिए खिलौने हैं, हर संसार है। आपको एक ही छत के नीचे सारी वैरायटी मिलेंगी। आपको एक बार आएँ, आपको एंट्री पार्किंग सब कुछ फ्री में है, कोई निःशुल्क है, कोई चार्ज नहीं है। आप अपने फैमिली के साथ आइए, अपने बच्चों के साथ आइए, और आपको यहाँ पे सबसे सस्ती चीज़ें मिलेंगी, क्योंकि सब ये घर से बना के ही लेकर आते हैं। इसमें कोई बीच में कोई नहीं होता कि कमीशन खाएगा कुछ खाएगा। यहाँ पे डायरेक्ट बना के घर से यहाँ पे आपको मिलता है, इसलिए आपको बहुत सस्ता सामान मिलेगा। आपको साड़ियाँ मिलेंगी, सूट मिलेगा, आपको यहाँ पे बच्चों के लिए कपड़े मिलेंगे, और आपको यहाँ पे खिलौने भी मिलेंगे। आपको बच्चों के लिए वाटर बोर्ड है, जंपिंग है, खिलौने का एंजॉय का पूरा एंटरटेनमेंट दिया हुआ है। नाम बोल। हमारा नाम यहाँ का मैनेजमेंट करने के लिए मोहम्मद मुजीब अंसारी। हम आपके यहाँ करनूल में पहली बार आए हुए हैं, हमें एक बार सेवा का मौका दीजिए। धन्यवाद। కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనంలో ప్రతిభా గల రజక విద్యార్థులకు రజాక విద్యా సేవా సమితి వ్యవస్థాపకులు సిపి వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పంపిణీ చేశారు. మా పిల్లోడు పలానా జాబ్ చేస్తున్నాడు అని చెప్పుకోవడానికి వాళ్ళు చాలు. తర్వాత మీరు వాళ్ళని పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు కష్టపడినారు కాబట్టి జీవితాంతం కష్టపడే ఉంటారు. తల్లిదండ్రులు చూసుకోమని చెప్తున్నాను. చూసుకోకపోయినా మనం పలానా పిల్లలు బాగా 585 out of 600. ఓకే సార్. నెక్స్ట్ మురళీకృష్ణ విద్యార్థులుగా పాల్గొస్తున్నారు. సేవా సమితి వ్యవస్థాపకులు అలాగే కమిటీ మెంబర్స్. అలాగే విశ్వనాథ వంశీ ఆ బాబు కూడా అలాగే విశ్వనాథ వంశీ తర్వాత చెప్పేసి మనం ఉండేవాళ్ళం. కానీ నా తెలుగుదేశం పార్టీలో బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ వెన్నమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అది సందర్భంలో చెప్తాను. అందులో భాగంగా నేను కూడా బీసీనే, నేను కూడా మీలో కానీ నాకు తెలుసు ప్రజలంటే ఎన్ని సమస్యలు ఉంటాయి. నేను కూడా గడగడపడుతున్నాను. మనకి ఇలాంటి బాధ్యత నాకు తెలుసు. బీసీలో రాజకీయ చైతన్యం రావాలా అంటే ఏ బాధ్యత అంటే తెలుగుదేశం సాధ్యం అని చెప్పేసి నాకు ఒక బీసీ పార్లమెంట్ ముందుగా నాకు వేసి ఓటు వేసినప్పుడు మీ ఒక్కరికి లక్షసార్లు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక మన నిరుపేద సమావేశమైన 7వ రజక విద్యార్థుల పురస్కారాలు అంటే రజకుల్లో ఉన్న విద్యార్థులు ఎంతో బాగా చదువుకొని
వేగంగా సాధించి వారు మంచి మంచి రాష్ట్రాలు చూశారు. ఇక్కడ దాదాపు 90 మంది సృష్టించారు. ఇక్కడ రకంగా ప్రోత్సాహం చేసి మనం కూడా ఒకరికొకరు ఎందుకు కలిసామంటే మనకు కూడా ఒక యూనిట్ ఉంది, తెలంగాణలో ఒక బాడీ ఉంది. మనకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి కూడా ఈ వేదిక నాయకులు మనకి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మా కార్పొరేషన్ చైర్మన్ ఎవరు, మా ఎమ్మెల్సీ ఎవరు ఉన్నారో, ఎమ్మెల్యే ఎవరు, ఎంపీలు ఎవరు తెలుసుకొని మీరు ఏ సమస్య వచ్చినా కూడా కర్నూలు పార్లమెంట్లో నా దృష్టి తీసుకురండి. నేను ఖచ్చితంగా నా వంద శాఖ 100% చేస్తాను. ఎందుకంటే ఎస్ఐ గారు మాట చెప్పారు కదా, నాకు కూడా బాగుంది. గ్రామాల్లో చిన్న చూసేటువంటి ధోరణి ఇంకా ఇక్కడ కూడా అక్కడ ఉంది. వాస్తవం ఒప్పుకోవాల్సింది. దాని నుంచి మనం బయటపడాలంటే మనకు రాజకీయ చైతన్యం కావాలి. రాజకీయ చైతన్యం చెప్పడం వల్ల బాగుంటాం. అందులో భాగంగా మేడం మన కర్నూలు జిల్లా నుంచి కార్పొరేషన్ ముందు మనంతా కాదు దాన్ని ఆశీర్వదించాలి. ఇది ఆశీర్వాద కాదు, చాలా గొప్ప విషయం. ఎంతో మంది కానీ దళిత కార్పొరేషన్ చైర్మన్ కూడా మన మధ్యలో ఉన్నామంటే చాలా సంతోషం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.